పవన్ కళ్యాణ్ పొమ్మన్నాడు, జగన్ రమ్మంటున్నాడు. ఏపీలో మళ్లీ కాపుల చుట్టూ సరికొత్త రాజకీయం ప్రారంభమైంది. ఎన్నికలై 2 ఏళ్లు మాత్రమే అయింది, ఇంకా 3 ఏళ్లు మిగిలింది. అయినా సరే 3 ఏళ్లకు ముందే ఓట్ బ్యాంక్ రాజకీయంలో భాగంగా కాపులే టార్గెట్గా పాలిటిక్స్ మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఇటీవల ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాపులను నిందిస్తూ మాట్లాడటమే. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు. మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. కాపులకే సంఖ్యాబలం ఉంది, అందుకనే మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించండి. బీసీలని దగ్గర తీసుకోండి, రెల్లి మాదిగ ఉపకులాలని దగ్గర తీసుకోండి, పెద్దన్న పాత్ర వహించండి. మీరు ఎదగాలంటే కమ్మవారితో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చే వరకు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నాడు. కాపులే తనని సీఎం చేయాలన్నాడు. అసలు కాపుల వల్లే పవన్ కళ్యాణ్తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం. ఏపీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న కాపు, బలిజ, తూర్పు కాపు, మిగిలిన అనుబంధ కులాల ఓట్లన్నీ గుండు గుత్తగా ఎవరికి పడతాయో వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. 2019లో కాపులు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు. అందుకే 151 సీట్లతో వైసీపీ అప్పట్లో హిస్టారికల్ విక్టరీ కొట్టింది. తిరిగి 2024లో పవన్ కళ్యాణ్ కోసం కాపులంతా కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీకి ఓట్లు వేశారు. 164 సీట్లతో కనీ విని ఎరుగని విజయాన్ని చూసింది కూటమి. పవన్ కళ్యాణ్ వెంట కాపులు ఉన్నారు కనుక జనసేనకు టీడీపీ కూటమిలో చోటిచ్చింది. పవన్ కళ్యాణ్ కోసమే కాపులు టీడీపీ, బీజేపీకి ఓటేశారు. కానీ 2 ఏళ్లకే పవన్ తీరులో మార్పు వచ్చింది. ఇప్పుడు పవన్ కులవాదాన్ని వదిలేసి జాతీయవాదం వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు వెళ్లకుండా సొంత కులాన్ని బహిరంగంగా నిందించి మరీ వెళ్ళాడు. మీరు కాపులకి ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతుంటే నేను ఒక కాపుల కోసం ఆలోచించడం రాలా. నేను రెల్లి సమాజం గురించి ఆలోచిస్తాను, మాల సమాజం గురించి ఆలోచిస్తాను, మాదిగ సమాజం గురించి ఆలోచిస్తాను, బీసీల సమాజం గురించి ఆలోచిస్తాను, అన్ని ఉన్నత సోకాల్డ్ ఓసీ కాస్టుల గురించి ఆలోచిస్తాను. అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. నేను దయచేసి ఒక కులానికి పరిమితం చేయాలనుకున్నా, ఒక ప్రాంతానికి పరిమితం దాన్ని మీరు ఎదురుదాడి చేయండి. మన అందరి కోసం పనిచేస్తాం. ఇక్కడే కాపు సామాజిక వర్గం రగిలిపోతోంది. తమకు కులపరంగా ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కేవలం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానంతో అధికారంలో వాటా కోసం జనసేనకు టీడీపీ, బీజేపీ ఓట్లు వేసి గెలిపిస్తే 2 ఏళ్ల తర్వాత కరివేపాకులా తీసిపడేస్తారా అంటూ రగిలిపోతున్నారు కాపులు. ఒక లింగమనేని అతను ఎవరండి? అతను మన పార్టీకి ఏమన్నా పార్టీలో పోస్ట్ ఉందా? అంటే మీకు ఒక ఇల్లు ఇచ్చి పార్టీ కార్యాలయానికి ఎవరైనా ఇల్లు ఇచ్చేస్తే వాళ్ళు సంఖ నాకెత్తారా మీరు? మేము నాకండి, మేము స్వచ్ఛమైన కాపు పుట్టాను. నేను కాపుల్లో అసంతృప్తిని వైసీపీ క్యాష్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. కాపులు పవన్ కళ్యాణ్తో వెళ్లిపోవటం వల్లనే 2024లో దారుణంగా ఓడిపోయామని ఆ సత్యాన్ని ఆలస్యంగా గుర్తించారు జగన్. ఇప్పటి నుంచే కమ్యూనిటీని దారిలోకి తెచ్చుకోవటమే కాక పార్టీలో కాపులకు ప్రాధాన్యత పెంచాలని డిసైడ్ అయ్యారు జగన్. ఇప్పటికే బొత్స సత్యనారాయణ, కన్నబాబు, పేర్ని నాని, తోటా త్రిమూర్తులు ఇలాంటి నేతలు పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. పవన్ పై కాపుల్లో ఉన్న వ్యతిరేకతను తమ వైపు డైవర్ట్ చేసుకోవటానికి వైసీపీ కాపు నేతలు కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఈ నెల 21న కాకినాడలో కాపు సామాజిక వర్గం నేతలతో కీలక సమావేశం పెట్టబోతున్నారు. ఏమో రొటీన్గా జరిగేవి కదా, మామూలు కూర్చుంటాం అందరం. కూర్చొని మా ప్రణాళికలు, మా ఆలోచనలు, ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాలు, వీటి మీద కాపు కార్పొరేషన్కి ఇస్తానన్నటువంటి నిధులు, ఇలాగ అనేక ఇష్యూస్ ఉన్నాయి. వీటి మీద సందర్భం వచ్చినప్పుడు కూర్చున్నాం, గతంలో కూర్చున్నాం, ఇప్పుడు కూర్చుంటాం. అదే కొత్తగా చూడాల్సిన పని. పవన్ కళ్యాణ్ కాపులను దూరంగా నెట్టేయటం వైసీపీకి వరంగా మారింది. ఇప్పటికే కింది స్థాయిలో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏ లక్ష్యంతో పార్టీ పెట్టాం, ఇప్పుడు చివరికి ఏ టార్గెట్తో పనిచేస్తున్నాం, ఈ సనాతన ధర్మం ఏమిటి, జాతీయవాదం ఏమిటి, మనం ఎటు పోతున్నాం అనే అయోమయంలో ఉన్నారు. ఈ సందిగ్ధావస్థను క్యాష్ చేసుకునే పనిలో వైసీపీ కాపు ఆకర్షక కార్యక్రమాన్ని స్పీడప్ చేసింది.